గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పొగమంచు కప్పేసింది. తెల్లవారుజాము నుంచి పొగమంచు కప్పేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మణికొండ, పుప్పాలగూడ, కోకాపేట్, గండిపేట్, నార్సింగి, ఓఆర్ఆర్, కిస్మత్పూర్, హిమాయత్ సాగర్ ప్రాంతాల్లో విజిబిలిటీ తగ్గింది. దీంతో ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. ఉదయం ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు సైతం పొగమంచు కారణంగా బోసిపోయాయి. గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పొగమంచు కప్పేసింది. తెల్లవారుజాము నుంచి పొగమంచు కప్పేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మణికొండ, పుప్పాలగూడ, కోకాపేట్, గండిపేట్, నార్సింగి, ఓఆర్ఆర్, కిస్మత్పూర్, హిమాయత్ సాగర్ ప్రాంతాల్లో విజిబిలిటీ తగ్గింది. దీంతో ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. ఉదయం ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు సైతం పొగమంచు కారణంగా బోసిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతోంది. కొన్ని చోట్ల నార్మల్ టెంపరేచర్లు నమోదవుతున్నా ఉదయం, సాయంత్రం చలి కంటిన్యూ అవుతోంది. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో పొగమంచు కప్పేస్తోంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో సింగిల్ డిజిట్ కే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పొగమంచుతో ఉదయం వాకింగ్ కు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. విజిబిలిటీ తక్కువగా ఉండడంతో వాహనదారులు తిప్పలు పడుతున్నారు. మరో 3 రోజుల పాటు చలి తీవ్రత ఉంటుందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. రాష్ట్రంలోని చలి తీవ్రత, పొగమంచుపై మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాలలో కూడా చలి తీవ్రత పెరిగింది. ముఖ్యంగా మనం చూస్తే గడిచిన 15 రోజుల నుంచి చలి తీవ్రతలు కొంత తగ్గినప్పటికీ కూడా ఈ రోజు నుంచి చాలా జిల్లాలలో చలి తీవ్రత అనేది ఎక్కువగా పెరిగింది. ముఖ్యంగా చూస్తే కొన్ని జిల్లాలలో అయితే సింగిల్ డిజిట్కే ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇటీవల మనం చూడవచ్చు, సంక్రాంతి పండుగ అనంతరం అయితే కొద్దిపాటి చలి తగ్గినప్పటికీ కూడా ముఖ్యంగా చూస్తే ఈ రోజు నుంచి అయితే చాలా జిల్లాలలో కూడా చలి తీవ్రతతో పాటు కొన్ని జిల్లాలలో పొగమంచు ప్రభావం కూడా పెరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలోని చాలా జిల్లాలలో కూడా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కే పరిమితమైనటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ముఖ్యంగా మనం గమనించినట్లయితే కొమురంభీం, ఆసిఫాబాద్ జిల్లా, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా, అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో అయితే సింగిల్ డిజిట్లోనే ఉష్ణోగ్రతలు నమోదవడం జరిగింది. అంతేకాకుండా మిగతా జిల్లాలలో చూసినట్లయితే 15 నుంచి 18 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ముఖ్యంగా చూస్తే ఇప్పటికే రాష్ట్రంలో చలి తీవ్రతలు తక్కువగా ఉన్న క్రమంలో అయితే ముఖ్యంగా మనం చూడవచ్చు, సంగారెడ్డి జిల్లాకు ఒకసారి వచ్చినట్లయితే సంగారెడ్డి జిల్లాలోని కోహీర్ ప్రాంతంలో అయితే 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడం జరిగింది. అంతేకాకుండా ఆదిలాబాద్ జిల్లాలోని గుల్లదరి ప్రాంతంలో అయితే 7 నుంచి 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు నిర్మల్ జిల్లాలో కూడా 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలే నమోదవడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇటు నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. దీంతో ముఖ్యంగా చూస్తే తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో గమనిస్తే చలితో పాటు పొగమంచు పరిస్థితి కూడా తీవ్రంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయాన్నే చలితో పాటు పొగమంచు కారణంగా అయితే చాలా ప్రాంతాలలో ఇటు రహదారులపై వెళ్ళేటువంటి ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూస్తే తెలంగాణ రాష్ట్రంలోని ఇటు హైదరాబాద్లో గమనిస్తే ఉదయాన్నే చలితో పాటు ఇటు పొగమంచు కూడా కారణంగా అయితే రోడ్డుపై వెళ్తున్నటువంటి వాహనాలన్నీ కూడా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎదురుగా వచ్చేటువంటి వాహనాలను గుర్తించలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఇప్పటికే చలి కారణంగా అయితే చాలా జిల్లాలలో కూడా సింగిల్ డిజిట్కు నమోదైనటువంటి ఉష్ణోగ్రతల కారణంగా అయితే ప్రజలు కొంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇటు కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలను గమనించినట్లయితే మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలు ఉండగా గరిష్ట ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల వరకు కూడా కొనసాగుతున్నట్లయితే మనకు ఇటు వాతావరణ వివరాలు తెలుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటికే ఉదయం వేళలో పొగమంచు కారణంగా హైదరాబాద్లో ఉదయాన్నే వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రజలైతే చలి కారణంగా కొంత రోడ్లపై వెళ్తూ పొగమంచుతో ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలతో ఇబ్బందులు తలెత్తకుండా అయితే కొంత స్లో మూమెంట్తో అయితే వాహనాలు కొనసాగుతూ ఉన్నాయి. అంతేకాకుండా చలి కారణంగా ఉదయాన్నే మనం చూస్తే హైదరాబాద్లో వాకింగ్కి వెళ్తున్నటువంటి ప్రజలు కూడా కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉదయం తెల్లవారుజామున 6 గంటల నుంచి చలి మొదలవడంతో పాటు పొగమంచు కూడా తోడవడంతో అయితే ఉదయాన్నే తెల్లవారుజామున వాకింగ్ వెళ్ళేటువంటి ప్రజలకు కూడా ఇటు పార్కులలో కానీ అదేవిధంగా కమ్యూనిటీస్లో వాకింగ్ చేసేవారు కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. చలికి వాకింగ్ చేసేటువంటి ప్రజలు ముఖ్యంగా జాగ్రత్తలు పాటించాలని అయితే వైద్యులు సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఉదయాన్నే చలిలో వాకింగ్ చేస్తున్న క్రమంలో ఇటు పొగమంచు, మరొక వైపు చలి కారణంగా
శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి సో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్న క్రమంలో ముఖ్యంగా వృద్ధులు చిన్నారులకు సంబంధించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇటు వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటు వాతావరణం మనం ఒకసారి గమనించినట్లయితే పొగమంచుతో పాటు తేలికపాటి మేఘాలతో ప్రారంభమైనటువంటి సూర్యోదయం అయితే మధ్యాహ్నం సమయానికి 28 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు అయితే నమోదయ్యేటువంటి అవకాశం ఉన్న క్రమంలో ప్రజలందరూ కూడా కొంత చలి తీవ్రత వల్ల ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు పాటించాలని అయితే వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటు వివిధ ప్రాంతాలకు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళేటువంటి ప్రజలు కూడా వాహనాలు కొంత మూమెంట్ చూసుకొని నిదానంగా వెళ్ళినట్లయితే ఎలాంటి రోడ్డు ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశం ఉండదంటూ కూడా ఇటు వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ యొక్క ఉష్ణోగ్రతలు రాష్ట్రంలోని పలు జిల్లాలలో కూడా పొగమంచు తీవ్రత అనేది ఉన్న క్రమంలో ప్రజలందరూ కూడా కొంత పొగమంచు కారణంగా కూడా ఉదయం వేళలో ఏమైనా అత్యవసర పనులు ఉంటేనే చూసుకోవాలి, లేదంటే పనులను కొంత సమయం వాయిదా వేసుకున్న అనంతరం ఉదయం 9 గంటల తర్వాత అయితే ఈ యొక్క తమ పనులు నిర్వహించుకునే విధంగా షెడ్యూల్ చేసుకోవాలంటూ కూడా ఇటు వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ డిజిట్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలైతే ఇటు మఫ్లర్లను ధరించడంతో పాటు స్వెటర్స్ని ధరించి చలి నుంచి కొంత ఉపశమనం పొందాలని అయితే ఇటు వైద్యులు సూచించినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. కెమెరామెన్ హర్షతో రామ్ ప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.